జానకమ్మ గారితో మీ అనుబంధం ఈనాటిది కాదు, చాలా అవునండి. అయ్యో చాలా చాలా చాలా. సో ఆవిడ మరొక కొత్త ఒరవడి తీసుకొచ్చారు ఇండస్ట్రీలోకి. మీరు అప్పటికే సీనియర్ గాయనిగా ఉంటూ. అవును. మీ ఇద్దరి అనుబంధం ఎలా సాగింది ఇండస్ట్రీలో? అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఏం లేదు. రికార్డింగ్స్లో కలుసుకున్నప్పుడు, ఎక్కడైనా మీటింగ్లో కలుసుకున్నప్పుడు వీళ్ళకంటే ఫ్రెండ్స్ లేరు అన్నట్టుగా మసులుకున్నాం. జానకి సుశీల ఒక సిస్టర్స్ లాగా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. బాలు గారి గురించి మీరు అంటే మరొక 2-3 బాలు గారి పాటలు ఏంటంటే ఏ పాటైనా ఈజీగా ఆయన పాడేస్తాడు. నాకు ఈజీగా పాడటం రాదు, కానీ చాలా మర్యాదస్తుడు, చాలా చాలా మంచివాడు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకే మర్యాద ఇస్తాడు ఆయన. ఇదివరకైతే స్టోరీస్ చెప్పేవారు, రాను రాను స్టోరీస్ చెప్పడం మానేశారు. ఇది డ్యూయట్ మీరు పాడేయండి, మీకు ఇష్టం వచ్చిన చోట వేసేయండి ఎఫెక్ట్లు, మాకు ఇష్టం వచ్చిన చోట వేసేయడం ఎఫెక్ట్లు, అక్కడ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇళయరాజా గారిది వటపత్ర సాయి, ఎవ్వరూ లేరు ఆ రోజు, అందరూ ఊటీలో ఎక్కడో షూటింగ్, అవుట్డోర్ షూటింగ్లో ఉన్నారు. ఈ సాంగ్ అర్జెంటుగా కావాలి, సుశీల్ గారిని పాడేయమనండి. ఎలాగండి పాడేయనంటే, పర్వాలేదు ఆవిడ పాడేస్తుందిలే అన్నట్టు రాజా గారు. ఆవిడ తెలుసు, ఆవిడ కరెక్ట్గా పాడేస్తాను. తెలుగు భాషే కదా, పాడేసి ఇప్పుడు పెద్ద రికార్డ్ బద్దలు కొట్టింది ఆ పాట. ఎప్పుడైనా మీరు బాగా బాధపడిన సందర్భాలు ఉన్నాయా మీ రికార్డింగ్ కెరియర్లో? మిమ్మల్ని ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ వారు అనుకున్నట్టు మీరు అనలేదనో, లేట్గా వచ్చారనో, ఇలాంటివి అవుతూ ఉంటాయి అందరికీ. అది అందరికీ అవుతూ ఉంటుందండి. వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టు ఏది కరెక్ట్గా పాడలేమండి. కొన్ని వాళ్ళే మమ్మల్ని క్షమించేస్తారు. వాళ్ళు ఒకటి చేసుకుంటారు. అదే రమేష్ నాయుడు గారి దాంట్లో ఒకటి కళ్యాణి అని ఒక పిక్చర్ తీసి, ఆ పిక్చర్లో నాకు రమేష్ నాయుడు గారికి పడింది భేటీ. ఏం లేదు, ఆయన చెప్పిన సంగతి నేను పాడలేకపోయాను, ఎందుకంటే అది ఏమో అలాగ అయిపోయింది. అది ఆయన కూడా కొంచెం కోపించుకున్నారు. దాంతో నేను డైంగన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాను. ఆ రోజు క్యాన్సల్ రికార్డింగ్. ఏదో అంటారు రాజా గారిని, నేనేదో అన్నాను, రాజాని పంపించేశారు అంటే చాలా తప్పండి. అది చాలా తప్ప, ఆ మాటే తప్పు. రాజా గారిని నేను పంపించేదండి, ఎవరికి ఎక్కడ టాలెంట్ ఉంటుందో. మీకు వారికి మధ్య ఒక టైంలో కొంత అపశృతులు వచ్చాయని మాత్రం మామూలుగా ఏం లేదండి. వాళ్ళు అదే అంటారండి, ఇంత ఉంటే అంత చెప్తారండి, ఇంత ఉంటే అంత అంటారు. అది ఆయనకి కొత్త వాయిస్ కావాలి, జానికి వాయిస్ దొరికింది. ఆ ప్రొడ్యూసర్ అతనికి ఈ అమ్మాయి చేతి పాడించండి అన్నారు. ఆ అమ్మాయికి ఒక ఇది రావాలి కదా, ఆ అమ్మాయి టైం అప్పుడు అంచేత ఆవిడ టక్కని వచ్చారు. దానికి ఇది అపశృతులు పెట్టి అన్నీ సినిమా వాళ్ళకు ఉండడమే కదండి, అన్ని జడ్లు పెడతారు ఇలాగా. కానీ మీరు రాజా గారు కలిసి పాట పాడారు కదా, నిజమా? ఓ కలయా నిజమా, చాలా మంచి హిట్. చాలా పాటలు పాడించాడు ఆయన. ఒక 1000 సాంగ్స్ వరకు పాడాను. సో ఇంత బిజీగా సాగిన మీ కెరియర్తో పాటు మీ మీరు కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయగలిగారా? ఎలా సపోర్ట్ మీకు లభించింది ఇంటి నుండి? అదేనండి, మరి మా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. పాటే ముఖ్యం ఆయనకి, చాలా సాక్రిఫైస్ ఇందులో ఉంటుంది. సాక్రిఫైస్ లేకపోతే మనం ఏమి సాధించలేం. మొట్టమొదటి అది నేను తెలుసుకున్నాను. నా వాయిస్ కోసమే ఆయన నన్ను లైక్ చేసి పెళ్లి చేసుకున్నారు. అంచేత లత అంటే ఆయనకి ఇష్టం, అంచేత నాకు ఇష్టం. అంచేత ఇలా కలిపి నన్ను ఇంత పెద్ద గాయని మణి చేసిన నాకు భర్త, నాకు కంచుకోటలాగా కట్టి నన్ను నా తల్లిదండ్రులు ఆయన చేతిలో పెట్టినందుకు అది ఆయన సార్థకం చేసుకొని పేరు నిలుపుకున్నారు. కొడుకు పుట్టాడు, పెళ్లి చేసాము, 2 పిల్లలు పుట్టారు వాడికి. వాళ్ళు ఏదో అది అంతవరకు దేవుడు నాకు వరం ఇచ్చాడు, పుత్ర సంతానం ఇచ్చాడు. దానికి మనం థ్యాంక్స్ చెప్పాలా దేవుడికి. ఒక అపశృతి అయింది, అది కూడా సరే తట్టుకున్నాను. ఈ పాట ఉండడానికి, పాటకి నన్ను పైకి తీసుకొచ్చి ఈ ఫీల్డ్కి ఇచ్చేసి ఆయన తప్పుకున్నాడు. మా వారు చనిపోయిన కొత్తల్లో పెళ్లి పుస్తకం ఫస్ట్ పిక్చర్ పాడమంటే నేను పాడనన్నా, పెళ్లి పాట వద్దండి నాకు, అవన్నీ మీరు పెట్టుకోకూడదు, మీరు పాడి తీరాలి. తీసుకెళ్ళి బలవంతంగా పాడించారు. ఆ పాట బాగా పాపలు, ఏ పడిలో చూసినా ఆ పాట. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, బతుకంత ఛాయ. అది ఎలా చేశారో ఆయన తెలియదు మహాదేవన్ గారు. తెలుగు రాకుండా ఆ తెలుగు వాసన ఎలా పట్టారో నాకు తెలియట్లేదు.